మనం సర్జరీ తర్వాత వాపు, నొప్పి ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాపు కింద తీసినప్పుడు అసలు బాపే రాలేదు. వాపే రాలేదు. ఓకే. పైన ఏంటంటే చాలా పళ్ళు ఒకేసారి తీసి ఫ్రీ హ్యాండ్ సర్జరీ చేసాం. 2 ఉంటాయి ఇక్కడ. గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీలు మీకు జస్ట్ హోల్సే పడతాయండి, కీ హోల్ సర్జరీ. కానీ ఎప్పుడైతే పళ్ళు తీసేస్తామో చాలా పళ్ళు మల్టిపుల్ టీత్ ఎక్స్ట్రాక్ట్ చేసాం. వీడికి దాదాపు 10-12 పళ్ళు దాకా తీసాం. అందులో వేరు ముక్కలు కూడా తీయటం జరిగింది. సో అట్లాంటి సమయాల్లో ఏంటంటే కీ హోల్ అని అనటం కూడా వేస్టింగ్ దాన్ని, ఎందుకంటే అన్ని పళ్ళు తీస్తాం కాబట్టి గాయం అవుతుంది, ఎట్లాగో ఓపెన్ చేసి చేయటమే బెటర్ అనమాట. ఎప్పుడైతే అసలు పళ్ళు లేకుండా బోసినోరుతో ఉంటారో వాళ్ళకి కీ హోల్ సర్జరీ జరుగుతాయి. చాలా ఈజీగా ఉంటుంది, ఆ మాత్రం వాపు కూడా ఉండదు. బేసల్కి కన్వెన్షనల్కి కింద బేసలు వేసాం, పైన కన్వెన్షనల్ వేసాం. ఏమైనా తేడా కనిపిస్తుంది? తేడా లేదండి, మంచిగానే ఉంది. రెండు ఒకలానే ఉన్నాయి. సో స్క్రూ రిటైన్డ్ పళ్ళ సెట్ బేసల్ తోటి ఈ మధ్య వస్తున్నాయండి లేటెస్ట్గా. కానీ ఆలాన్ 6లో స్క్రూ రిటైన్ పల్ సెట్ గోల్డ్ స్టాండర్డ్ అనమాట. ఈవిడికి వేసింది కూడా దానిలో కూడా బార్ అటాచ్డ్ అండి, అంటే హైబ్రిడ్ వేసాం. బార్ మీద పిఎంఎంఏ, పాలిమిథైల్ మెథాక్రలేట్ అంటాం. సో బార్ మీద పిఎంఎంఏ ఉండటం వల్ల బార్ ఒక స్ట్రక్చరు, పైన పళ్ళ సెట్ ఇంకో స్ట్రక్చరు. సో 2 స్ట్రక్చర్స్ వస్తాయండి. సబ్ స్ట్రక్చరు, సూపర్ స్ట్రక్చర్ మోడల్ అంటాం దాన్ని. సో సబ్ స్ట్రక్చర్, సూపర్ స్ట్రక్చర్ మోడల్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఎప్పుడైనా ఎదురు దెబ్బ తగిలినా, చిన్నగా ఏమన్నా మీరు కింద పడిపోయి తగిలినా, లేకపోతే యాక్సిడెంట్ అయినా అక్కడ వరకు పైన పళ్ళు పోతే ఆ పళ్ళు వరకు మార్చేయచ్చు, కానీ కింద సెట్ అంతా అట్లానే ఉంటుంది, కదలదండి. సో అది దీని అడ్వాంటేజ్. అది కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు రిపేర్ చేసుకోవచ్చు తీసి.